హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ రే ఆప్టిక్స్లో నెక్స్ట్ టాపిక్ రిఫ్రాక్షన్ ఎట్ స్పెరికల్ సర్ఫేసెస్. ఓకే అమ్మా, రిఫ్రాక్షన్ ఎట్ స్పెరికల్ సర్ఫేసెస్, తర్వాత లెన్స్, తర్వాత ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్. దాంతో మనకి రే ఆప్టిక్స్ అయిపోతుంది. మేబీ ఇంకొక 7 or 8 వీడియోస్ రావచ్చమ్మా. ఓకేనా? సో రిఫ్రాక్షన్ ఎట్ స్పెరికల్ సర్ఫేసెస్ చూడమ్మా, మనం రిఫ్లెక్షన్ ఎట్ స్పెరికల్ మిర్రర్స్ చూసాం, రిఫ్లెక్షన్ ఎట్ స్పెరికల్ మిర్రర్స్ చూసాం, రిఫ్రాక్షన్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్ చూసాం, రిఫ్రాక్షన్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్ చూసాం. ఓకే, ఇప్పుడు రిఫ్రాక్షన్ ఎట్ స్పెరికల్ సర్ఫేసెస్ చూస్తున్నాము. హెడ్డింగ్ కనబడుతుందమ్మా. వెరీ గుడ్. ఓకే, రిఫ్రాక్షన్ ఎట్ స్పెరికల్ సర్ఫేసెస్ చూస్తున్నాం. చూడండి అమ్మా, స్పెరికల్ సర్ఫేస్, ఒక స్పియర్ డ్రా చేద్దాం. ఫస్ట్ చూడండి, ఒక స్పియర్ డ్రా చేస్తున్నాం ఇలాగ. ఓకే, స్పియర్ డ్రా చేసాం. ఓకే, స్పెరికల్ సర్ఫేస్ అంటే అది స్పియర్ షేప్లో ఉంటుందని కాదు, ఒక పార్ట్ స్పియర్లో చిన్న మొక్కలా ఉంటుందన్నమాట, ఒక పార్ట్. ఓకే, అంటే చూడమ్మా, ఇది స్పియర్ కదా, దీని సెంటర్ ఎక్కడ ఉంది? ఇక్కడెక్కడో ఉంది. దీని సెంటర్ ఇక్కడెక్కడో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ చుట్టూరు ఇది చెరిపేస్తా అమ్మా. ఈ చుట్టూరు ఇది చెరిపేసి ఇలాగా డ్రా చేస్తా. దీన్ని మనం స్పెరికల్ సర్ఫేస్ అనాలి. ఎందుకంటే ఇది ఒక గ్లాస్ స్లాబ్ అనుకోండి, ఇది ఒక గ్లాస్ స్లాబ్. ఈ గ్లాస్ స్లాబ్ యొక్క ఈ ఎండ్ ఎలా ఉందమ్మా? స్పియర్లో ఒక చిన్న ముక్కలా ఉంది కదా. ఓకే 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 అమ్మా, ఇదేంటిది? రేడియస్. దీంతో ఫామ్ అయిన స్పియర్ యొక్క రేడియస్. ఓకే, ఆర్. దీన్నే మనం ఏమంటామమ్మా? రేడియస్ ఆఫ్ కర్వేచర్. రేడియస్ ఆఫ్ కర్వేచర్. మిర్రర్లో చదువుకున్న అన్నీ మళ్ళీ వస్తాయి మనకి. ఓకే, ఇదేంటో మీద ఒక స్పెరికల్ సర్ఫేస్. ఓకే, అందుకని మనం ఏం చేసాం? ఫస్ట్ ఒక స్పియర్ డ్రా చేసాం. స్పియర్లో ఒక చిన్న ముక్కను మాత్రమే తీసుకున్నాం. ఇదిగోండి, ఇలా ఎక్స్టెండ్ చేశాను. ఇది ఒక గ్లాస్ స్లాబ్ అనుకోండి, గ్లాస్ స్లాబ్ అనుకోండి, ఏదో మీడియం అనుకోండి. దానికి ఒక ఎండ్ ఇదిగోండి ఇలా కర్వ్డ్ షేప్లో ఉందనుకోండి, ఇలా ఉండొచ్చు, లేదంటే ఇలా కూడా ఉండొచ్చు అమ్మ, ఇలా కూడా ఉండొచ్చు. ఓకే, ఇలాగే ఉండాల్సిన అవసరం ఉంది, ఇలా కూడా ఉండొచ్చు కదా. దీన్ని కూడా కర్వ్డ్ సర్ఫేస్ అని అంటాం. ఇది కర్వ్డ్ సర్ఫేసే, ఇది కూడా కర్వ్డ్ సర్ఫేసే, స్పెరికల్ సర్ఫేస్. ఓకే, ఇది స్పెరికల్ సర్ఫేస్, ఇది కూడా స్పెరికల్ సర్ఫేసే. దీనికి సెంటర్ ఏమో ఎక్కడ ఉంది, దీనికి సెంటర్ ఇటేటో ఉంటుంది. ఓకే, ఈ పర్టికులర్ స్పియర్కి దీన్ని ఇలా స్పియర్ ఇలా కన్స్ట్రక్ట్ చేసాం అనుకోండమ్మా, సెంటర్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది కదా. ఓకేనా? ఒక స్పియర్ అలా కన్స్ట్రక్ట్ చేస్తే సెంటర్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది కదమ్మా. ఈ సీన్ ఏమంటామమ్మా? మీకు తెలుసు ఏమంటాం? సీని ఏమంటాం చెప్పండి? సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఈ ఆర్ ఏంటమ్మా? రేడియస్ ఏంటి? ఆ రేడియస్ ఏమవుతుంది? రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. దీనికి రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. ఇంకోటి సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇవన్నీ మీకు తెలుసు. ఓకే, మొత్తం స్పెరికల్ మిర్రర్స్లో చెప్పుకున్న టాపిక్స్ పాయింట్స్ అన్నీ ఒక్కసారి రివైజ్ చేస్తున్నాం అంతే. చూడమ్మా, ఒక్కసారి ఈ స్పెరికల్ షేప్ చూడండి, కర్వ్డ్ షేప్. ఈ కర్వ్డ్ షేప్కి ఇక్కడెక్కడో సెంటర్ ఉంటుంది, జామెట్రికల్ సెంటర్ అంటాం. దాన్నే మనం పీతో రిప్రజెంట్ చేస్తాం. దాన్ని ఏమంటామమ్మా? పోల్. ఏమంటాం దాన్ని? పోల్. సేమ్ మిర్రర్స్లో చెప్పుకున్నవన్నీ చెప్పుకుంటున్నాం అమ్మా. దీన్ని ఏమంటాం మనం? పోల్ అంటాం. పోల్ పి. ఏంటి పోల్ అంటే? ఏంటమ్మా? ఇట్ ఈస్ ద జామెట్రికల్ సెంటర్. Geometrical center of this curved surface. Geometrical center of this curved surface pole. ఓకే, సరే. ఈ పోల్ని దీన్ని కనెక్ట్ చేస్తూ వెళ్ళే లైన్నే మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. ఏమంటామమ్మా? ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ పోల్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళే లైన్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. ఇంకేం చెప్పుకోవచ్చు? సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి కర్వ్డ్ సర్ఫేస్ మీదకి మీరు ఏ లైన్ అయినా డ్రా చేయండి. ఇలా డ్రా చేయండి, ఇలా డ్రా చేయండి, ఇలా డ్రా చేయండి, ఇలా డ్రా చేయండి, ఎలా అయినా డ్రా చేయండి. కర్వ్డ్ సర్ఫేస్ మీద డ్రా చేస్తే ఈ లైన్స్ అన్నీ ఆ రెస్పెక్టివ్ పాయింట్స్ దగ్గర నార్మల్స్ అవుతాయమ్మా. సో మనం ఈ కర్వ్డ్ సర్ఫేస్ మీద ఏదన్నా పాయింట్ దగ్గర నార్మల్ డ్రా చేయాలంటే ఏం చేయాలి? సింపుల్గా ఆ పాయింట్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ సిని జాయిన్ చేసేయటమే. ఆటోమేటిక్గా ఏమవుతుంది? అది నార్మల్ అవుతుంది. ఓకే, ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర
నార్మల్ అవుతుందేమో, ఇవన్నీ మళ్ళీ చెప్తున్నాను నేను. ఓకే రైట్. ఇంకేం చెప్పుకోవాలి మనం, ఇంకేం చెప్పుకోవాలమ్మా? ఇప్పుడు ఇవన్నీ ఉపయోగపడతాయి, నేను చెప్పిన పాయింట్స్ అన్నీ ఇప్పుడు ఉపయోగపడతాయి. ఓకే, ఇప్పుడు డెరివేషన్ చేయాలి మనం, ఆ డెరివేషన్లో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకేంటి? సైన్ కన్వెన్షన్. సైన్ కన్వెన్షన్ చెప్పండి అమ్మా, సైన్ కన్వెన్షన్ చెప్పండి. సైన్ కన్వెన్షన్ ఏంటి? ఆల్ డిస్టెన్సెస్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ పోల్. అన్ని డిస్టెన్సెస్ పోల్ నుంచే మెజర్ చేయాలి. ఆల్ డిస్టెన్సెస్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ పోల్. అన్ని డిస్టెన్సెస్ పోల్ నుంచే మెజర్ చేయాలి. సెకండ్ ఏంటి? సెకండ్ పాయింట్, డిస్టెన్సెస్ in the direction of incident ray is positive. Okay, distances in the opposite direction of incident ray r అని రాద్దాం, డిస్టెన్సెస్ అన్నాం కదా. ఓకే, ఆర్ నెగిటివ్. ఓకే చూడమ్మా, అన్ని డిస్టెన్సెస్ పోల్ నుంచే మెజర్ చేయాలి, పోల్ నుంచే స్టార్ట్ చేయాలి డిస్టెన్స్ మెజర్ చేయటం. డిస్టెన్సెస్ ఇన్సిడెంట్ రే డైరెక్షన్లో, అంటే ఈ యాక్సిస్లో అమ్మ, అలాంగ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఇన్సిడెంట్ రే డైరెక్షన్లో మెజర్ చేస్తే పాజిటివ్ డిస్టెన్స్, ఆపోజిట్ టు ది ఇన్సిడెంట్ రే డైరెక్షన్ కనుక మెజర్ చేస్తే నెగిటివ్ డిస్టెన్స్. ఓకే, ఇన్సిడెంట్ రే ఇటు నుంచి ఇలా రావచ్చు, ఇలా రావచ్చు. అయితే ఇన్సిడెంట్ రే డైరెక్షన్లో మెజర్ చేస్తే పాజిటివ్, ఆపోజిట్ టు ఇన్సిడెంట్ రే డైరెక్షన్ కనుక మెజర్ చేస్తే నెగిటివ్. ఓకే, థర్డ్ పాయింట్ ఏంటమ్మా? హైట్స్ గురించి. హైట్స్ అబౌవ్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఆర్ పాజిటివ్. ఇంకా హైట్స్ బిలో ప్రిన్సిపల్ యాక్సిస్ ఆర్ నెగిటివ్. సో ఇవి సైన్ కన్వెన్షన్స్. ఓకే అమ్మ. సో ఒక్కసారి మిర్రర్స్లో చెప్పుకున్న పాయింట్స్ అన్ని ఇక్కడ కూడా చెప్పేసుకున్నాం, కవర్ చేస్తాం, అయిపోయింది. ఓకే అమ్మ, ఫాస్ట్ అనిపిస్తే ఒకసారి మళ్ళీ చెరిపేసి రివైండ్ చేసి మళ్ళీ చూస్తూ ఉండమ్మా. లేదంటే స్లో చేసుకునే ఆప్షన్ ఉంది, తెలుసు కదమ్మా యూట్యూబ్లో. ఓకే, యూట్యూబ్లో మనం ఇప్పుడు రన్ చేసే వీడియో స్లో చేసుకునే ఆప్షన్ ఉంది, ఫాస్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది. నేను ఫాస్ట్గా చెప్తున్నా అనుకున్న వాళ్ళు స్లో చేసుకుని చూసుకోండి, 0.5x 0.75xలోనో చూసుకొని చేయండి. ఒకవేళ బాగా స్లోగా చెప్తున్నా అనుకున్న వాళ్ళు ఫాస్ట్ చేసుకోండి. ఓకే, వీడియోని 2xలో ప్లే చేసుకోండి అమ్మా. 2xలో ప్లే చేసుకున్నారు అనుకోండి, నేను ఫాస్ట్గా మాట్లాడినప్పుడు అని వస్తుంది. ఓకే, సరదాగా. ఓకే రైట్. సరే అమ్మ, ఇప్పుడు రిఫ్రాక్షన్ అట్ స్పెరికల్ సర్ఫేసెస్ చూద్దాం. రిఫ్రాక్షన్ అట్ స్పెరికల్ సర్ఫేసెస్, ఇందాక మనం ఒక స్పెరికల్ సర్ఫేస్ డ్రా చేసాం, అది చెరిపేసాను, మళ్ళీ డ్రా చేస్తున్నా చూద్దాం. ఇదిగోండి, ఇదొక స్పెరికల్ సర్ఫేస్. రిఫ్రాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, దీని యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ అనుకుందాం. దీని యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఎక్కడో ఉందనుకుందాం, సి. సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఎక్కడో ఉంది, సి. ఓకే, ఇది పోల్, జామెట్రికల్ సెంటర్ కదమ్మా, పోల్ పి. ఓకే రైట్, ఇక్కడ ఎక్కడో ఉందనుకుందాం, సి. ఓకేనా? పోల్ని, సెంటర్ ఆఫ్ కర్వేచర్ని డింగ్ జాయిన్ చేసుకుంటూ వెళ్ళే లైన్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. దాని డాటెడ్ లైన్ కింద తీసుకుంటాం. డాటెడ్ లైన్ అయిపోయింది మనకి. ఓకే అమ్మ, సరే రైట్. ఇప్పుడు పోల్ నుంచి కొంత డిస్టెన్స్లో ఒక ఆబ్జెక్ట్ని పెట్టాను ఇక్కడ అనుకుందాం, ఆబ్జెక్ట్ ఓ. ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ ఈక్వల్ టు μ1 అనుకుందాం. బయట మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1 అనుకుందాం, లోపల మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2. ఈ సర్ఫేస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2 అనుకోండి, ఈ బయట మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1 అనుకోండి. ఓకే బాగానే ఉంది. చూడమ్మా, మీకు ఈ లెసన్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను, ఇక్కడ మనం కన్సిడర్ చేసే సర్ఫేసెస్ లేదా ఆబ్జెక్ట్స్ ఇవన్నీ చాలా 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 చిన్నవి అనమాట. అంటే ఇది చాలా చాలా చిన్నది. ఓకే, ఇంకా ఆల్ రేస్ ఆర్ పారాక్సియల్ రేస్.
పెరాక్సియల్ రేస్ అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి బాగా బాగా దగ్గరగా ఉండే రేస్. కాబట్టి ఇన్సిడెంట్ యాంగిల్, రిఫ్రాక్టివ్ యాంగిల్, ఇక్కడ ఏమైనా మన యాంగిల్స్ తీసుకుంటే అవన్నీ చాలా 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 చిన్నగా ఉంటాయి. ఆల్ రేస్ ఆర్ పెరాక్సియల్ రేస్. ఇవన్నీ అజంప్షన్స్ అమ్మ. ఓకే, మన ఇంటర్మీడియట్ లెవెల్లో ఇదే చదువుతామని చెప్పి స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనం కూడా ఇప్పుడు చెప్పుకునేది కూడా అంతే, ఆల్ రేస్ ఆర్ పెరాక్సియల్ రేస్. ఓకే రైట్. సరే అమ్మ, ఆబ్జెక్ట్ నుంచి ఒక లైట్ రే డింగ్ అని వెళ్ళి ఇక్కడ పడింది అనుకుందాం. ఓకే, ఏదో ఈ పాయింట్ దగ్గర ఎక్కడో పడింది, ఇదిగోండి ఇక్కడ పడింది. ఇది రేడియస్ ఆఫ్ కర్వేచర్ R, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ P2. ఓకే, పడింది. ఎంత యాంగిల్తో పడిందో తెలియాలంటే మనకు అక్కడ నార్మల్ కావాలి. ఈ పాయింట్ దగ్గర నార్మల్ కావాలి. ఆ పాయింట్ని ఏదో పేరు పెడదామమ్మా, M అనుకుందామా. ఈ పాయింట్ని M అనే పాయింట్ దగ్గర నార్మల్ కావాలి నాకు. ఓకే, నార్మల్ కావాలంటే ఏం చేయాలి? సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఆ పాయింట్కి ఒక లైన్ డ్రా చేయాలి. టింగ్ 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 టింగ్. ఈ యాంగిలే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అవుతుంది. ఇది నార్మల్ అమ్మ. టింగ్ టింగ్ డాటెడ్ లైన్ లేదు. టింగ్ టింగ్ టింగ్. ఇది నార్మల్, ఇది ఓకేనా, అదో డాటెడ్ లైన్. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంతమ్మా? I. వెరీ గుడ్. చూడమ్మా, ఇది రేరర్ మీడియం అనుకుందాం. μ1 ఈజ్ గ్రేటర్ దాన్ ఈజ్ లెస్ దాన్ μ2 అనుకుందాం. అంటే ఇది రేరర్ మీడియం, రేరర్ మీడియం. ఓకే, ఇది డెన్సర్ మీడియం, డెన్సర్ మీడియం అనుకోండి. ఇప్పుడు లైట్ రే ఇందులోంచి రేరర్ మీడియంలోంచి డెన్సర్ మీడియంలోకి వెళ్తుంది. లైట్ రే రేరర్ మీడియంలోంచి డెన్సర్ మీడియంలోకి వెళ్తుంది. ఇది చెరిపేస్తున్నాం, ఈ R ఇవన్నీ చెరిపేస్తున్నాం. ఓకే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ R అనుకోండి. ఇది R అనమాట. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కాదు, రేడియస్ ఆఫ్ కర్వేచర్ R అనుకుంటాం. ఓకే, సో రేరర్ మీడియంలోంచి డెన్సర్ మీడియంకి వెళ్తుంటే లైట్ రే ఏం చేస్తుంది? బెండ్ అవుతుంది. ఎటు బెండ్ అవుతుంది? టువర్డ్స్ ది నార్మల్ బెండ్ అవుతుంది. మీకు తెలుసు కదా ఇవన్నీ. రేరర్ మీడియంలోంచి డెన్సర్ మీడియంకి వెళ్తుంటే లైట్ టువర్డ్స్ ది నార్మల్, ఇదిగోండి డింగ్ ఇలా బెండ్ అయింది. బెండ్ అయ్యి ఇదిగోండి ఇలా వచ్చింది, ఇలా పోయింది లైట్ రే. ఓకే, అయితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో తెలుసుకోవాలి అంటే మనకి రెండు లైట్ రేస్ కావాలి. ఇదిగోండి ఒక లైట్ రే, ఇది రెండో లైట్ రే. నేను తెలివిగా ఇలా తీసుకుంటాను, టింగ్ 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 టింగ్. ఇది రెండో లైట్ రే. ఈ రెండో లైట్ రే ఇలా వెళ్ళి పోల్ దగ్గర పడింది. దీన్ని మనం నార్మల్ ఇన్సిడెన్స్ అంటాం. నార్మల్ ఇన్సిడెన్స్లో లైట్ బెండ్ కాదు, ఇది నార్మల్ ఇన్సిడెన్స్ అమ్మ. ఓకే, ఇది చూడండి నార్మల్. ఈ పాయింట్ దగ్గర నార్మల్ అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఇలా డ్రా చేస్తాం కదా. సో అలాంగ్ ది నార్మల్ ఇన్సిడెంట్ అవుతుంది కదా. అలాంగ్ ది నార్మల్ ఇన్సిడెంట్ అయినప్పుడు లైట్ బెండ్ కాదు, ఇలా స్ట్రైట్గా డింగ్ 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 వెళ్ళిపోతుంది. చూడండి ఇక్కడ మీట్ అయినాయి ఈ రెండు లైట్ రేస్, ఇక్కడ మీట్ అయినాయి. అంటే ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది. ఏం జరిగిందమ్మా? అక్కడ ఇమేజ్ ఫామ్ అయింది. రైట్. మనం డిస్టెన్సెస్ అన్ని ఎక్కడి నుంచి మెజర్ చేస్తాం? పోల్ నుంచి మెజర్ చేస్తాం. డిస్టెన్సెస్ అన్ని ఇదిగోండి పోల్ నుంచి మెజర్ చేస్తాం. ఓకే రైట్. ఇంకోటి ఒక చిన్న చిరిప్పని చేస్తున్నా. చిరిప్పని ఏంటో చూడమ్మా. ఇదిగోండి ఇలా ఒక నార్మల్ డ్రా చేస్తా. ఆ పాయింట్ దగ్గర నుంచి ఎక్కడైతే లైట్ రే పడిందో ఆ పాయింట్ నుంచి ఒక నార్మల్ డ్రా చేస్తున్నా. ఈ పర్టికులర్ పాయింట్ని నేను P' అంట. ఆ పర్టికులర్ పాయింట్ని నేను P' అంట. అయితే మనం అన్ని పరాక్సియల్ రేస్ ఇవన్నీ ఆబ్జెక్ట్స్ అన్ని చాలా చాలా చిన్నవి కాబట్టి ఈ పోల్ P' రెండు ఒక చోటే ఉన్నట్టు మనం అజ్యూమ్ చేసుకోవచ్చు. అప్రాక్సిమేషన్ అనమాట ఇది. ఓకేనా? ఈ Pను P' పక్క పక్కనే ఉంటాయమ్మా. డయాగ్రామ్లో దూరంగా కనబడుతున్నాయి కానీ నిజానికి పక్క పక్కనే ఉంటాయి. సో రెండు పాయింట్లు ఒక చోటే ఉన్నట్టు మనం అజ్యూమ్ చేసుకోవచ్చు. ఇంకా చూడండి, ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I అన్నాను. ఇదేమవుతుంది? యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ R అవుతుంది. ఓకే, ఈ యాంగిల్ని మనం ఆల్ఫా అనుకుందాం, ఈ యాంగిల్ని మనం బీటా అనుకుందాం, ఈ యాంగిల్ని మనం గామా అనుకుందాం. మనమే అనుకుంటున్నాం, వాడేమేలా. వాడిచ్చిందల్లా ఏంటి? మ్యూ ఇచ్చాడు, ఆర్ ఇచ్చాడు. ఇదిగోండి ఈ డిస్టెన్స్ ఇస్తాడు. ఏంటది? ఆబ్జెక్ట్ నుంచి పోల్కి డిస్టెన్స్ U. ఓకే, పోల్ నుంచి ఇమేజ్ డిస్టెన్స్ V. ఓకే అమ్మా, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని Uతో మెజర్ చేస్తాం, పోల్ డిస్టెన్స్ని Vతో మెజర్ చేస్తాం. ఇదంతా మీకు తెలుసు. ఓకే సరే, ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్ నుంచి పక్కన మనకి తెలిసిన డేటా రాసుకుందాం. ఏంటా డేటా? చూడమ్మా, మనకి ఏమి ఇచ్చాడు డేటా? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1 ఇచ్చాడు. ఈ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1, ఈ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2 అని ఇచ్చాడు. ఓకే, ఇవేంటమ్మా? రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఆఫ్ మీడియం 1 అండ్ మీడియం 2. ఓకే,
అది మీరు రాసుకోండి. ఆర్ అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఆర్ అంటే ఏంటమ్మా? రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఓకే, నెక్స్ట్ ఇంకేం తెలుసు మనకి? ఇదిగోండి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ తెలుసు. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇక్కడ రాస్తున్నామ్మా. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏంటమ్మా? పిఓ. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏంటి? పి నుంచి ఓ. పిఓ పోల్ నుంచి మెజర్ చేయాలి కదా, పోల్ నుంచి మెజర్ చేస్తున్నాం పిఓ. అయితే పీను పీ డాష్ రెండు ఒక చోటే ఉన్నట్టు అజ్యూమ్ చేసుకోవచ్చు అంటున్నా. ఎందుకు? వచ్చే రేస్ పెరాక్సియల్ రేస్, ఈ ఆబ్జెక్ట్ కూడా చాలా చాలా చిన్నది కాబట్టి ఆబ్జెక్ట్ అంటే ఇదమ్మా, ఇది ఈ స్లాబ్ కూడా చాలా చాలా చిన్నదమ్మా. అవే మన ఇంటర్మీడియట్ లెవెల్లో చూసేది అదే. కాబట్టి అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ చాలా చాలా చిన్నదనమాట. రేడియస్ ఆఫ్ కర్వేచర్ చాలా చాలా చిన్నది కాబట్టి ఈ రెండు పాయింట్లు ఒకటే పాయింట్ దగ్గర ఉన్నట్టు అజ్యూమ్ చేసుకోవచ్చు. సో పిఓ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు పీ డాష్ ఓ విచ్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టాదు. నియర్లీ ఈక్వల్ టు ఎందుకు? మనం అజ్యూమ్ చేసుకోవచ్చు అలాగే. పిఓ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు పీ డాష్ ఓ అంటే ఏంటమ్మా? యు. పీ డాష్ ఓ అంటే యు. అయితే ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలా? చూడండి అమ్మా, ఇన్సిడెంట్ రే ఈ డైరెక్షన్లో ఉంది, మనం డిస్టెన్స్ ఇటు మెజర్ చేసాం. ఇదే కదా ఇన్సిడెంట్ రే. ఇన్సిడెంట్ రే ఈ డైరెక్షన్ ఇలా వెళ్తుంది అంటే ప్రిన్సిపల్ యాక్సిస్, అలాంగ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ అయితే ఇలా వెళ్తుంది. మనం డిస్టెన్స్ వెనక్కి మెజర్ చేస్తున్నాము కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టాలి. సైన్ కన్వెన్షన్ ఇందా చెప్పుకున్నాం కదా, ఆపోజిట్ టు ఇన్సిడెంట్ రే కనుక డిస్టెన్స్ మెజర్ చేస్తే మనం మైనస్ పెట్టాలి. ఓకే, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అయిపోయింది. ఇంకా ఇమేజ్ డిస్టెన్స్ అది కూడా పోల్ నుంచే మెజర్ చేయాలి. ఏంటమ్మా? పిఐ. ఇదిగోండి పిఐ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు పీ డాష్ ఐ. ఎందుకో మీకు తెలుసు, పీ డాష్ ఒక చోటే ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి ఈజ్ నియర్లీ ఈక్వల్ టు పీ డాష్ ఐ. ఓకే, నెక్స్ట్ ఏంటమ్మా? డిస్టెన్స్ అది వి. చూడండి వి అనుకున్నాం. ఓకే, ఇమేజ్ డిస్టెన్స్ని వితో మనం రిప్రజెంట్ చేస్తాం. ప్లస్ వీనా మైనస్ వీనా? ప్లస్ వీనే. ఎందుకు ప్లస్ వి? ఇన్సిడెంట్ రే డైరెక్షన్ ఇలాగే ఉంది, మనం డిస్టెన్స్ కూడా ఇలాగే మెజర్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ వి. ఓకే, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ అంటున్నాం. ప్లస్ ఆరా మైనస్ ఆరా? ప్లస్ ఆరే. ఎందుకు? ఇక్కడి నుంచి మెజర్ చేస్తాం అమ్మా. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈక్వల్ టు పీసీ దట్ ఈస్ నియర్లీ ఈక్వల్ టు పీ డాష్ సి. పీసీ అమ్మ రేడియస్ ఆఫ్ ఇదే కదా రేడియస్. దట్ ఈస్ నియర్లీ ఈక్వల్ టు పీ డాష్ సి దట్ ఈస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ అని రాస్తున్నా. ప్లస్ ఆర్ ఎందుకు రాస్తున్నా? చూడండి మనం డిస్టెన్స్ ఇటు నుంచి మెజర్ చేస్తున్నాం, ఇన్సిడెంట్ లైట్ రే కూడా ఈ డైరెక్షన్లోనే ఉంది. సో రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి మనం ప్లస్ ఆర్ రాస్తున్నాం. ఓకే, క్లియర్? రైట్. నెక్స్ట్ చూడండి ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ఏం చేద్దాం ఇక్కడ ఈ పాయింట్ దగ్గర స్నెల్స్ లా అప్లై చేద్దామా, లేదా నువ్వు పని చేద్దాం. ట్రయాంగిల్ ఓఎంసి తీసుకోండి అమ్మా. ట్రయాంగిల్ ఓఎంసి ట్రయాంగిల్ చూడండి, ఇదేమో ఎక్స్టర్నల్ యాంగిల్, ఐ అనేది ఎక్స్టర్నల్ యాంగిల్, ఆల్ఫా బీటా అనేమో రెండు ఇంటర్నల్ యాంగిల్స్. కాబట్టి మనం ట్రయాంగిల్ ఓఎంసి నుంచి ఐ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా అని రాయచ్చా? చూడండి మీ ట్రయాంగిల్లో ఐ అనేది ఎక్స్టర్నల్ యాంగిల్, ఆల్ఫా బీటా అనేవి ఇంటర్నల్ యాంగిల్స్. ఎక్స్టర్నల్ యాంగిల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆపోజిట్ ఇంటర్నల్ యాంగిల్స్, అంతే కదా? సమ్ ఆఫ్ ఆపోజిట్ ఇంటర్నల్ యాంగిల్స్ రాసాం. నెక్స్ట్ ఇంకో ట్రయాంగిల్ తీసుకుందామా? ఇంకో ట్రయాంగిల్ ఏం తీసుకుందాం? డింగ్ 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 ఇది తీసుకుందామా? ట్రయాంగిల్ ఐఎంసి. ట్రయాంగిల్ ఐఎంసి నుంచి ఏం జరుగుతుందో చూడండి ఒక్కసారి. ట్రయాంగిల్ ఐఎంసి నుంచి ఇక్కడ ఏముందో చూడండి, ట్రయాంగిల్ ఐఎంసి. ఓకే, ట్రయాంగిల్ ఐఎంసిలో ఎక్స్టర్నల్ యాంగిల్ బీటా ఈక్వల్ టు ఇంటర్నల్ యాంగిల్స్ ఏంటి? ఆరు గామా, ఆర్ ప్లస్ గామా అని రాయచ్చా? ఎక్స్టర్నల్ యాంగిల్ బీటా. ఓకే, బీటా ఈక్వల్ టు ఆర్ ప్లస్ గామా అని రాయచ్చమ్మా? రాయచ్చు, బంగారంలో రాసుకోవచ్చు. ఓకే, దీని నుంచి ఆర్ ఈక్వల్ టు బీటా మైనస్ గామా అని రాయచ్చా? రాయచ్చు, బీటా మైనస్ గామా అని రాసుకోవచ్చు, హ్యాపీగా రాసుకోవచ్చు. ఓకే, సో ఐ వాల్యూ వచ్చింది, ఆర్ వాల్యూ వచ్చింది, ఆ పక్కన పెట్టుకుంటాం, తర్వాత ఉపయోగపడతాయి మనకి. రైట్.
ఇప్పుడు ఎం అనే పాయింట్ దగ్గర నేను స్నెల్స్ లా అప్లై చేస్తున్నా. అప్లయింగ్ స్నెల్స్ లా ఎట్ ఎక్కడమ్మా ఎం, ఎట్ పాయింట్ ఎం. ఈ ఎం అనే పాయింట్ దగ్గర నేను స్నెల్స్ లా అప్లై చేస్తున్నా. చూడండి స్నెల్స్ లా ఏమొస్తుందో చూడండి. ఏంటమ్మా స్నెల్స్ లా ఏంటి? μ1 sin i ఈక్వల్ టు μ2 sin r, అంతే కదా. సో μ1 sin i ఈక్వల్ టు μ2 sin r. ఓకే. సో ఇప్పుడు మనం రేస్ని ఏమన్నామో పెరాక్సియల్ రేస్ అన్నాం. పెరాక్సియల్ రేస్ కాబట్టి చూడమ్మా, sin i ఈక్వల్ టు i ఈక్వల్ టు tan i. ఓకే. sin r ఈక్వల్ టు cos r. ఎందుకు? పెరాక్సియల్ రేస్కి యాంగిల్స్ వెరీ వెరీ స్మాల్, ఇవన్నీ వెరీ వెరీ స్మాల్ యాంగిల్స్. అలాగే sin ఆల్ఫా ఈక్వల్ టు tan ఆల్ఫా, ఇంచుమించుగా నియర్లీ ఈక్వల్ టు. ఓకే. sin బీటా ఈక్వల్ టు tan బీటా. sin గామా ఈక్వల్ టు tan గామా. ఓకే రైట్. సరే, sin ఐ బదులు రాయచ్చు, ఐ రాసేయచ్చు కదా, డైరెక్ట్ రాసేసా. μ1 i ఈక్వల్ టు μ2 r రాసేసా. అయిపోయింది. ఐ అంటే ఇక్కడ రాసాం కదా ఆల్ఫా ప్లస్ బీటా. దేర్ ఫోర్ μ1 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు μ2 ఇంటూ ఆర్ అంటే ఏంటమ్మా? ఆర్ అంటే ఏంటి? బీటా మైనస్ గామా. ఆర్ అంటే బీటా మైనస్ గామా. అయిపోయింది, అది కూడా అయిపోయింది. ఇప్పుడు ఆల్ఫా బదులు మనం tan ఆల్ఫా రాసుకోవచ్చా? అలాగే బీటా బదులు tan బీటా, గామా బదులు tan గామా రాసుకోవచ్చు కదా. అదే రాద్దాం. ఓకే. μ1 ఇక్కడ ఆల్ఫా బదులు tan ఆల్ఫా రాస్తే, ఇది కూడా tan ఆల్ఫా అంటే ఇది. ఆల్ఫా ఇక్కడ ఉంది. ఆల్ఫా అంటే ఈ ట్రయాంగిల్ తీసుకోండి. ట్రయాంగిల్ OMP డాష్. ట్రయాంగిల్ దీన్ని హెచ్ అనుకుందామా? ఈ హైట్ని హెచ్ అనుకుందాం. ట్రయాంగిల్ OMP డాష్. tan ఆల్ఫా అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఎంతమ్మా? హెచ్. ఆపోజిట్ సైడ్ అంతా హెచ్ ప్లస్ హెచ్, ఎందుకంటే పాజిటివ్ సైడ్ ఉంది హైట్. ఓకే. బై అడ్జసెంట్ సైడ్ ఏం రాయాలి? యూ రాయాలి. కానీ యూ రాయకూడదు, మనం ఏం రాయాలమ్మా? మైనస్ యూ రాయాలి. డిస్టెన్స్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ పోల్ కాబట్టి మైనస్ యూ రాయాలి. ప్లస్ బీటా అంటే tan బీటా తీసుకోండి. tan బీటా అంటే ఈ ట్రయాంగిల్ తీసుకోండి, చిన్ని ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్. దీని నుంచి tan బీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ అంతా హెచ్, హైపోటెన్యూస్ ఎంతమ్మా? P డాష్ సి ఎంత? ఆర్. ఆపోజిట్ సైడ్ P డాష్ సి, ఇదిగోండి P డాష్ సి ఎంతమ్మా? ఆర్. ఈజ్ ఈక్వల్ టు μ2 ఇంటూ బీటా అంటే ఏంటి? రాసాంగా ఆల్రెడీ హెచ్ బై ఆర్. మైనస్ గామా అంటే ఏంటమ్మా? గామా అంటే ఏంటి? గామా ఇదిగోండి గామా అంటే tan గామా చూద్దాం. tan గామా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏమో హెచ్ ప్లస్ హెచ్, అడ్జసెంట్ సైడ్ అంటే P డాష్ ఐ ఎంతమ్మా? ప్లస్ వి రాసేయండి. చూడమ్మా, ఈ అన్నిటిలో హెచ్ కామన్, సో క్యాన్సిల్ చేసేస్తాం. ఇంకేం మిగిలింది మనకి? μ1 బై మైనస్ యూ ప్లస్ μ1 బై ఆర్ ఈక్వల్ టు μ2 బై ఆర్ మైనస్ μ2 బై వి. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీన్ని చూడండి, ఆర్లో ఒకవైపు తీసుకెళ్తా, ఇవన్నీ మల్టిప్లై చేసేసి చూడమ్మా, μ1 బై యూ మైనస్ యూ ప్లస్ μ1 బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు μ2 బై ఆర్ మైనస్ μ2 బై వి. కనపడుతుందా? బాగా కిందగా రాశాను. జస్ట్ వి కనపట్లేదు కదా. ఓకే అమ్మా రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఆర్లన్నీ ఒకవైపు, దీన్ని మిగిలినవన్నీ ఒకవైపు తీసుకొద్దాం. అప్పుడు ఇది ఏమవుతుంది? μ2 బై వి మైనస్ μ1 బై యూ. μ2 బై వి తీసుకొచ్చాం, మైనస్ ఉంది ప్లస్ అవుతుంది. సో ప్లస్ μ2 బై వి మైనస్ μ1 బై యూ. ఇది ఇటు తీసుకెళ్దాం, ఇది ప్లస్ ఉంది, అటు వెళ్తే మైనస్ అవుతుంది. సో μ2 మైనస్ μ1 బై ఆర్. దిస్ ఈజ్ ది ఫార్ములా. ఓకే. సో μ2 బై వి మైనస్ μ1 బై యూ ఈక్వల్ టు μ2 మైనస్ μ1 బై ఆర్. ఈ ఫార్ములాని ఇలా గుర్తుపెట్టుకుంటే దెబ్బతింటారమ్మా తర్వాత. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది అవసరమే.
mu2 by v minus mu1 by u ఈక్వల్ టు mu2 మైనస్ mu1 by r. వెరీ గుడ్, ఫార్ములా కరెక్టే. అయితే మీరు ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే mu2 అంటే లైట్ ఎందులోకి వెళ్తుంది, ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. టు విచ్ లైట్ ఈస్ గోయింగ్, టు విచ్ మీడియం లైట్ ఈస్ గోయింగ్, అది mu2. mu1 అంటే ఫ్రమ్ విచ్ మీడియం లైట్ ఈస్ కమింగ్, లైట్ ఎక్కడి నుంచి వస్తుంది, అది mu1. అలా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఈ లైట్ ఎక్కడికి వెళ్తుందమ్మా, ఈ మీడియంలోకి వెళ్తుంది. సో mu2 అంటే అది లైట్ టు విచ్ లైట్ ఈస్ గోయింగ్. ఇలా గుర్తుపెట్టుకున్నామా, mu2 2 అని ఉంది కదా, టు విచ్ మీడియం లైట్ ఈస్ గోయింగ్, mu2 టు విచ్ మీడియం లైట్ ఈస్ గోయింగ్, mu1 ఫ్రమ్ విచ్ మీడియం లైట్ ఈస్ కమింగ్. అలా గుర్తుపెట్టుకోండి. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు mu2 మైనస్ mu1 by r. అలా గుర్తుపెట్టుకుంటేనే మీకు ప్రాబ్లమ్స్ తప్పు కాకుండా చేయగలుగుతారు. ఒక ప్రాబ్లం కూడా చేద్దాం దీనికి సంబంధించి, ఓకే. ఒక ప్రాబ్లం కూడా చేద్దాం దీనికి సంబంధించి, అర్థమవుతుందమ్మా. సో ఈ ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకుంటారు, mu2 by v. అలా గుర్తుపెట్టుకోకండి. ఎవరు మ్యూ ఇది, టు విచ్ లైట్ ఈస్ గోయింగ్, దేంట్లోకి వెళ్తుంది లైట్, mu2 టు విచ్ లైట్ ఈస్ గోయింగ్, mu1 ఫ్రమ్ విచ్ లైట్ ఈస్ కమింగ్. ఈ ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకొని mu2 అంటే ఏంటి, లైట్ ఎందులోకి వెళ్తుంది, 1 అంటే ఎందులోంచి వస్తుంది, అలా గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీకు ఈ ప్రాబ్లమ్స్ తప్పుపోయే ఛాన్సే లేదు, ఓకే అమ్మా. సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. చూడమ్మా ఈ ప్రాబ్లం ఒకటి చేద్దాం. ప్రాబ్లం ఏంటో చూడండి ఒకసారి. ఇదిగోండమ్మా, ఇది ఒక గ్లాస్ సర్ఫేస్, ఇదొక గ్లాస్ సర్ఫేస్, ఓకే. ఈ గ్లాస్ సర్ఫేస్ ఎయిర్లో ఉందనుకోండి, ఓకే. చూడమ్మా గ్లాస్ సర్ఫేస్ ఎలా ఉందో చూడండి. ఈ సర్ఫేస్ ఎలా ఉంది, ఇది సర్ఫేస్ ఎలా ఉంది, కర్వ్డ్ సర్ఫేసెస్ రెండు. ఈ కర్వ్డ్ సర్ఫేస్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ 10 సెంటీమీటర్స్, ఈ కర్వ్డ్ సర్ఫేస్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ 5 సెంటీమీటర్స్, ఓకే. చూడండి ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, రెండిటికి కామన్, ఓకే. ఈ పోల్ నుంచి ఈ పోల్కి డిస్టెన్స్ ఎంత అంటే 30 సెంటీమీటర్స్. ఈ పోల్ నుంచి ఈ పోల్కి డిస్టెన్స్ 30 సెంటీమీటర్స్, ఓకే అమ్మా. అయితే ఈ డిస్టెన్స్ ఉంది కదా, ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఎక్కడి నుంచి, ఇక్కడి నుంచి. ఫస్ట్ సర్ఫేస్ పోల్ నుంచి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత అంటే 20 సెంటీమీటర్స్. మనల్ని ఏం కనుక్కోమన్నాడంటే ఫైండ్ ది ఫైనల్ ఇమేజ్ పొజిషన్, ఓకే. ఫైనల్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో కనుక్కోమన్నాడు. ఫైనల్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో కనుక్కోమన్నాడు. అయితే మనకు తెలిసిన ఫార్ములా ఉపయోగిస్తాం. చూడమ్మా మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, mu2 by v మైనస్ mu1 by u ఈక్వల్ టు mu2 మైనస్ mu1 by r. ఇదే కదా మనకు తెలిసిన ఫార్ములా. దీంట్లో mu2 అంటే టు విచ్ లైట్ ఈజ్ గోయింగ్, అలా గుర్తుపెట్టుకోమన్నా. టు విచ్ లైట్ ఈజ్ గోయింగ్, ఎందులోకి లైట్ వెళ్తుంది. mu2 అంటే ఏంటమ్మా, mu2 వచ్చింది అంటే టు విచ్ లైట్ ఈజ్ గోయింగ్, ఎందులోకి లైట్ వెళ్తుంది. mu1 అంటే ఫ్రమ్ విచ్ లైట్ ఈజ్ కమింగ్, ఏ మీడియంలోంచి లైట్ వస్తుంది, ఎందులో నుండి, ఓకే. mu2 అంటే టు విచ్ లైట్ ఈజ్ గోయింగ్, ఏ మీడియంలోకి లైట్ వెళ్తుంది, టు మీడియం. mu1 అంటే ఫ్రమ్ మీడియం, ఓకే అమ్మా. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అయితే ఇక్కడ గ్లాస్ సర్ఫేస్ చూడడం, ఇక్కడ 2 కర్వ్డ్ సర్ఫేస్లు ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ కర్వ్డ్ సర్ఫేస్ వల్ల ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందో చూద్దాం. ఆ ఇమేజ్ ఈ సెకండ్ కర్వ్డ్ సర్ఫేస్కి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది. ఫస్ట్ మనం ఈ కర్వ్డ్ సర్ఫేస్ వల్ల ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో చూద్దాం అమ్మా. అప్పుడు ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఆ ఇమేజ్ని ఆబ్జెక్ట్ కింద తీసుకుంటుంది అనమాట. ఎక్కడో ఫామ్ అవుతుంది ఇమేజ్, ఆ ఇమేజ్ ఆబ్జెక్ట్ కింద తీసుకుంటుంది. అది మరి జనరల్గా ఎక్కడ ఫామ్ అవుతుందో మరి రఫ్గా చూస్తే ఇదిగోండి ఇలా వెళ్తుంది లైట్ రే, ఇక్కడ టువర్డ్స్ ది నార్మల్ బెండ్ అవుతుంది. ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనుకుంటే టువర్డ్స్ ది నార్మల్ ఎలా బెండ్ అవుతుంది, వచ్చి మళ్ళీ ఇక్కడ పడుతుంది, ఓకే. అవే ఫ్రమ్ ది నార్మల్ ఎక్కడో ఫామ్ అవుతుంది, ఓకే. సో రఫ్గా అలా రే డయాగ్రామ్ గీసుకున్నాం. ఇది అవసరం లేదు యాక్చువల్గా, ఓకే. ఇది అవసరం లేకుండానే మనం చేసేయచ్చు. రే డయాగ్రామ్ అవసరం లేకుండానే మనం చేసి ఇచ్చేద్దాం. ఎలా ఉంటుందో చేద్దాం, ఓకే. చూడండి
ఒకసారి మనం ప్రాబ్లం చేసిన తర్వాత ఆ తర్వాత రే డయాగ్రామ్ డ్రా చేద్దాం, అప్పుడు క్లారిటీ ఉంటుంది. ఇమేజ్ ఎక్కడ ఫైనల్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో తెలిస్తే దాని నుంచి రే డయాగ్రామ్ డ్రా చేద్దాం, అప్పుడు క్లారిటీ ఉంటుంది. ఓకే, సో ఫర్ ఫస్ట్ సర్ఫేస్ చూస్తున్నామా, ఫర్ ఫస్ట్ సర్ఫేస్ ఈ ఫార్ములా అప్లై చేద్దాం. μ2 అంటే లైట్ రే ఎందులోకి వెళ్తుంది, ఇక్కడి నుంచి ఇందులోకి వెళ్తుంది. లైట్ రే ఎందులోకి వెళ్తుందమ్మా, ఎందులోకి, టు విచ్, μ2 వాల్యూ రాస్తున్నా, టు విచ్ లైట్ ఈస్ గోయింగ్, గ్లాసులోకి లైట్ వెళ్తుంది. టింగ్ 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 ఎంత, 3/2. ఓకే అమ్మా, 3/2 వాల్యూ 3/2. ఓకే, ఇదమ్మా రఫ్ డయాగ్రామ్ ఇది. టింగ్ టింగ్ టింగ్. ఓకే, రఫ్ డయాగ్రామ్ అది. నెక్స్ట్ ఏంటి, μ1 ఎందులోంచి లైట్ వస్తుంది, ఇందులోంచి లైట్ వస్తుంది. ఎందులోంచి లైట్ వస్తుందమ్మా, ఇందులోంచి లైట్ వస్తుంది. ఓకే, ఎందులోంచి లైట్ వస్తుంది, ఇందులోంచి లైట్ వస్తుంది. అంటే ఇందులో ఇక్కడ మీడియం ఏంటి, ఎయిర్ మీడియంకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1. ఇంకా వాల్యూస్ కావాలి మనకి, వి వాల్యూ కావాలి. వి వాల్యూ ఎంత చెప్పండి, వి వాల్యూ ఎంత 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 వి వాల్యూ మనం కనుక్కోవాలి. యు వాల్యూ కావాలి. యు వాల్యూ ఎంత అంటే 20 సెంటీమీటర్స్. 20 సెంటీమీటర్స్ అయితే ఇక్కడ మనం మైనస్ వేయాలి, ఎందుకంటే లైట్ రే ఈ డైరెక్షన్లో వెళ్తుంది, మనం ఈ డైరెక్షన్లో డిస్టెన్స్ మెజర్ చేస్తున్నాం కాబట్టి -20 సెంటీమీటర్స్ వేసాము. ఓకే అమ్మా, నెక్స్ట్ ఇంకేం కావాలి, ఆర్ కావాలి. ఆర్ ఈక్వల్ టు ఎంతమ్మా, ఆర్ ఈక్వల్ టు R1 ఇక్కడ 10 సెంటీమీటర్స్. ప్లస్ మైనస్ అంటే చూడండి, ఇది ఆర్ అమ్మా, యాక్చువల్గా ఇది అవుతుంది ఆర్. ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇది అయితే ఆర్ ఇది. సో ఇక్కడ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇటు మెజర్ చేస్తున్నాం. పోల్ నుంచి మెజర్ చేయాలి కదా డిస్టెన్సెస్ అన్ని, పోల్ నుంచి మెజర్ చేయాలి డిస్టెన్సెస్ అన్ని. ఇన్సిడెంట్ రే డైరెక్షన్ ఎలాగే ఉంది, మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ కూడా ఇటే మెజర్ చేస్తున్నాం కాబట్టి +10 సెంటీమీటర్స్. ఓకే, ఈ వాల్యూస్ కనుక ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందో చెప్పండి అమ్మా. μ2 అంటే 3/2, వి అంటే వీనే, మైనస్ μ1 అంటే ఏంటి 1 డివైడెడ్ బై యు అంటే ఏంటమ్మా, యు -20 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది కదా. ఓకే, ఈక్వల్ టు μ2 మైనస్ μ1 అంటే 3/2 మైనస్ 1 1/2 ఇంటూ ఆర్ అంటే 10. చూడండి మేము ఏమొచ్చింది, 3/2v ప్లస్ 1/20 ఈక్వల్ టు 1/20. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి చూడండి, ఇది అటు వెళ్తే మైనస్ అవుతుంది. ఓకే, క్యాన్సిల్ అయింది. అంటే 3/2v ఈక్వల్ టు 0 అంటే 1/v ఈక్వల్ టు 0. 3/2 అలాగే 0 కాదు కదా, సో 1/v 0 అవ్వాలి. అంటే v ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఓ మై గాడ్, v ఎక్కడ వచ్చిందమ్మా, v ఏమొచ్చింది, ఇన్ఫినిటీ. అంటే లైట్ రే ఇలా కాదు, ఇలా వెళ్తుంది అనమాట ప్యారలల్గా. ఇన్ఫినిటీ అంటే అంతే కదా, ప్యారలల్గా వెళ్ళిపోతుంది. లైట్ రే ఇక్కడ స్ట్రైక్ చేసిన తర్వాత లైట్ రే ఎలా వెళ్తుంది, ప్యారలల్గా వెళ్ళిపోతుంది. ఇన్ఫినిటీ అంటే అంతే కదమ్మా, ఎక్కడో అలా వెళ్ళిపోతుంది ప్యారలల్గా. ఓకే, లైట్ రే ఎలా వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇన్ఫినిటీ దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఆ ఇమేజ్ దీనికి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది. అక్కడెక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఎక్కడో ఫామ్ అయిందమ్మా, ఇన్ఫినిటీ దగ్గర. ఆ ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అయిన ఇమేజ్ ఇక్కడ దీనికి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది. అయితే లైట్ రే ఎటు వెళ్తుందమ్మా, ఇటే వెళ్తుంది లైట్ రే. ఓకే, లైట్ రే ఇలాగే వెళ్తుంది కదా. ఓకే రైట్, చదవా. ఫర్ సెకండ్ సర్ఫేస్ μ2 ఈక్వల్ టు ఎంత, సెకండ్ సర్ఫేస్కి μ2 వాల్యూ ఎంత చెప్పండి. సెకండ్ సర్ఫేస్కి మళ్ళీ ఇదే ఫార్ములా అప్లై చేయాలి. సెకండ్ సర్ఫేస్ అంటే ఇది. సెకండ్ సర్ఫేస్కి μ2 ఎంత, μ2 అంటే టు విచ్ లైట్ ఈస్ గోయింగ్, లైట్ ఇలా వెళ్తుంది. టు విచ్ లైట్ ఈస్ గోయింగ్, లైట్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది. ఎందులోకి వెళ్తుందమ్మా, ఎయిర్లోకి వెళ్తుంది కాబట్టి μ2 1. అప్పుడు μ1 ఏమవుతుంది, 3/2. ఎందులోంచి లైట్ వస్తుంది, గ్లాసులోంచి లైట్ బయటకు వెళ్తుంది. సో μ1 ఏమవుతుందమ్మా, 3/2. ఆర్ ఏమవుతుంది చెప్పండి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఉంటుంది, ఇది 5 సెంటీమీటర్స్. లైట్ రే ఇలాగే వెళ్తుంది, మనం డిస్టెన్స్ ఇక్కడి నుంచే మెజర్ చేస్తున్నాం. అమ్మా ఈసారి ఇక్కడి నుంచి ఇదమ్మా, ఈ సర్ఫేస్ మర్చిపోండి, సెకండ్ సర్ఫేస్. ఓకే, మనం డిస్టెన్స్ ఇక్కడి నుంచి మెజర్ చేస్తున్నాం. లైట్ రే ఇలా వెళ్తుంది, డిస్టెన్స్ లైట్ రే రెండు ఒకటే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఆర్ ఇక్కడ R2 అనమాట, ఇది R2 కదా. R2 వాల్యూ 5 సెంటీమీటర్సే కానీ ప్లస్. ఓకే, నెక్స్ట్ యూ వాల్యూ ఎంత, ఇన్ఫినిటీ. ఎక్కడో ఫామ్ అయింది, అక్కడెక్కడో ఫామ్ అయింది యూ వాల్యూ, మనకు తెలియదు ఇన్ఫినిటీ.
ఓకే, వి వాల్యూ ఎంత అది కనుక్కోవాలి. కనుక్కుందామా? కనుక్కుందామమ్మా, కనుక్కుందాం. చూడండి, ఫార్ములా ఏంటి? μ2/v మైనస్ μ1/u ఈక్వల్ టు μ2 మైనస్ μ1/r. ఓకే, μ2 అంటే ఎంత? 1/v మైనస్ μ1 అంటే 3/2 ఇంటూ u అంటే ఇన్ఫినిటీ. అది 0 అయిపోతుంది. ఎలాగో ఇది 0 అయిపోతుందమ్మా, తీసేస్తున్నా ఇది. ఓకే, μ1/u 1/u 1/ఇన్ఫినిటీ 0. ఓకే, తీసేస్తున్నా, వేస్ట్ ఇంకా మనకి రైట్. ఈక్వల్ టు μ2 మైనస్ μ1 అంటే 1 మైనస్ 1/2 మైనస్ 1/2 1 మైనస్ 3/2 అమ్మ. 1 మైనస్ 3/2 ఎంత? మైనస్ 1/2 ఇంటూ 5. సో 1/v ఈక్వల్ టు మైనస్ 1/10 వచ్చింది. అంటే ఈ v ఈక్వల్ టు మైనస్ 10 సెంటీమీటర్స్. మైనస్ 10 సెంటీమీటర్స్ అంటే పోల్ నుంచి ఇక్కడెక్కడో ఫామ్ అయిందనమాట ఇమేజ్. ఓకే, ఇక్కడెక్కడో ఫామ్ అయిందమ్మా ఇమేజ్. ఒక్కసారి రే డయాగ్రామ్ డ్రా చేద్దాం. రే డయాగ్రామ్ డ్రా చేద్దాం. చూడండి, ఇమేజ్, ఫైనల్ ఇమేజ్ ఇక్కడ ఎక్కడో ఫామ్ అయింది. ఎంత డిస్టెన్స్లో? 10 సెంటీమీటర్స్. మైనస్ 10 అన్నాడు కదా, అందుకని వెనక్కి మెజర్ చేయాలి మనం. ఫైనల్ ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది. ఎలా ఫామ్ అయిందో చూద్దామమ్మా సరదాగా. ఓకే, ఇదంతా చెరిపేస్తే కొంచెం క్లారిటీ వస్తుంది మనకి. ఓకే, లైట్ రే ఎలాగా ఫామ్ అయింది అనేది క్లారిటీ వస్తుంది. ఓకే, ఇదంతా చెరిపేస్తాం, ఇది అవసరం లేదు కదా. ఇదంతా చెరిపేసి అసలు ఇమేజ్ ఎలా ఫామ్ అయిందనేది చెప్తాను. ఓకే, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే అమ్మా, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. రైట్, చూద్దాం. చూడమ్మా, చూడండి, ఒక లైట్ రే వచ్చి ఇలా పడింది. ఓకే, లైట్ రే వచ్చి ఇలా పడింది. పడిన తర్వాత ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో? ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుంది అంటే మీనింగ్ ఏంటి? ఇది ఇలా డింగ్ అని వెళ్ళిపోతుంది అనమాట. ఇలా వెళ్ళిపోతుంది అనమాట. ఓకే అమ్మా, ఇన్ఫినిటీ దగ్గర ఎక్కడెక్కడో ఫామ్ అవుతుందంటే మీనింగ్ ఏంటి? మళ్ళీ వెళ్ళిపోతుంది అది. ఓకేనా? ఇలా వెళ్ళిపోతున్న డింగ్ 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 లైట్ రే ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇన్సిడెంట్ అవుతుంది. అంతేనా? అలా వెళ్ళిపోతున్న లైట్ రే ఇక్కడ ఎక్కడో ఇన్సిడెంట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నార్మల్ డ్రా చేయండి. టింగ్ 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 టింగ్. ఇప్పుడు ఇటు నుంచి ఇటు వెళ్ళినప్పుడు ఇది అవే ఫ్రమ్ ది నార్మల్ బెండ్ అవుతుంది కదమ్మా. యాక్చువల్గా లైట్ ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇది డెన్సర్ మీడియంలోంచి రేరర్ మీడియంలోకి వెళ్తుంది. అలా వెళ్తున్నప్పుడు ఏం చేస్తుంది? ఇది అవే ఫ్రమ్ ది నార్మల్ ఇలా బెండ్ అవుతుంది కదా. అంతేనా? అవే ఫ్రమ్ ది నార్మల్ ఎలా వెళ్తుంది కదమ్మా. ఓకే, యాక్చువల్గా స్ట్రైట్గా వెళ్ళాలి. అయితే ఇది డెన్సర్ మీడియంలోంచి రేరర్ మీడియంలోకి వెళ్తుంది కాబట్టి అవే ఫ్రమ్ ది నార్మల్ బెండ్ అవ్వాలి కదా. సో ఇంకో లైట్ రే, రెండో లైట్ రే కావాలి. రెండో లైట్ ఇలా ట్రావెల్ చేస్తుంది. ఇది నార్మల్ ఇన్సిడెన్స్ కాబట్టి ఇక్కడ బెండ్ కాదు, ఇలా స్ట్రైట్గానే వెళ్ళిపోతుంది. నార్మల్ ఇన్సిడెన్స్ ఇలా స్ట్రైట్గానే వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా నార్మల్ ఇన్సిడెన్సే అవుతుంది కాబట్టి స్ట్రైట్గానే వెళ్ళిపోతుంది. ఈ రెండు లైట్ రేస్ చూడండి ఎక్కడైనా మీట్ అవుతాయా? మీట్ కావు. దే ఆర్ డైవర్జింగ్ లైట్ రేస్. దే ఆర్ డైవర్జింగ్ లైట్ రేస్ అన్న. డైవర్జింగ్ లైట్ రేస్. డైవర్జింగ్ లైట్ రేస్ మీట్ కావు, కానీ ఒక పాయింట్ నుంచి వస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ పాయింట్ ఏంటో తెలియాలంటే దీన్ని ఇలా వెనక్కి ఎక్స్టెండ్ చేయాలి మనం. వెనక్కి ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ మీట్ అవుతాయి. దీన్ని కూడా ఇలా వెనక్కి ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఎక్కడో మీట్ అవుతుంది. సో ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయినట్టు అనిపిస్తుంది. ఓకే అమ్మా, ఫైనల్ ఇమేజ్ ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ నిజంగా లైట్ రేస్ మీట్ అవుతున్నాయా? మీట్ కావట్లే. కాబట్టి ఇమేజ్ ఇట్ ఈజ్ ఎ వర్చువల్ ఇమేజ్. ఎటువంటి ఇమేజ్ అమ్మది? వర్చువల్ ఇమేజ్, నిజమైన ఇమేజ్ కాదు అది. ఇక్కడ నుంచి లైట్ రేస్ స్టార్ట్ అవుతున్నట్టు అనిపిస్తున్నాయి అమ్మ. చూడండి, ఎప్పుడు వర్చువల్ ఇమేజ్ అవుతుంది ఫామ్ అవుతుంది, ఎప్పుడు రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుందో తెలియాలంటే మీరు రే ఆప్టిక్స్ స్టార్టింగ్ నుంచి నా క్లాసెస్ కనుక జాగ్రత్తగా వింటూ వస్తే ఈ డౌట్ మీకు రాదు. ఓకే, సో అవి చాలా జాగ్రత్తగా క్లియర్గా వింటూ రండి అమ్మ ఫస్ట్ నుంచి. ఓకేనా? ఫస్ట్ నుంచి కనుక జాగ్రత్తగా మీరు వింటూ వస్తే క్లాస్లో నా క్లాసెస్ మీకు ఆ డౌట్ రాదు. ఇంకా కంప్లీట్గా క్లారిఫై అయిపోతుందమ్మా రే ఆప్టిక్స్. అంత జాగ్రత్తగా స్లోగా చెప్పుకుంటూ వచ్చా. ఓకేనా? సో అది అర్థమవుతుందమ్మా. సో ఇక్కడ నుంచి లైట్ రే ఇలా వెళ్ళింది, ఇక్కడ ప్యారలల్గా వెళ్ళింది లైట్ రేస్. ఎందుకంటే ఇమేజ్ ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అయింది అన్నాడు. ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అయిందంటే అక్కడ ఎక్కడో ఫామ్ అవుతుంది. ఓకే, అక్కడ ఎక్కడో ఫామ్ అవుతుందమ్మా ఇన్ఫినిటీ దగ్గర అంటే. ఓకేనా? ఆ ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అయిన ఇమేజ్ దీనికి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది. ఆ వాల్యూస్ వేస్తే మనకు -10 వచ్చిందంటే ఇక్కడ ఎక్కడో ఇమేజ్ ఫామ్ అవుతుంది.
ఓకే, దాన్ని రే డయాగ్రామ్ ద్వారా చూపిస్తున్నాను. ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుందంటే లైట్ రేస్ ప్యారలల్గా వెళ్తాయి. ప్యారలల్గా వెళ్ళిన లైట్ రే ఇదిగోండి ఈ సర్ఫేస్ మీద పడినప్పుడు ఏం చేస్తాయి? ప్యారలల్గా వెళ్ళిన లైట్ రే ఈ సర్ఫేస్ మీద పడినప్పుడు ఏం చేస్తాయమ్మా? డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి వెళ్తుంది కాబట్టి అవే ఫ్రమ్ ది నార్మల్ బెండ్ అవుతుంది. దాన్ని మనం ఇలా వెనక్కి ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఎక్కడో మీట్ అవుతుంది, అంటే ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఎంత డిస్టెన్స్లో? 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో. మనకు వచ్చిందిగా ఆన్సర్, 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఫామ్ అవుతుంది. ఓకే అమ్మ. సో ఈ రకంగా ప్రాబ్లమ్స్ చేయాలి. ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా ఈ ఫార్ములా బేస్ మీద, ఈ ఫార్ములాని బేస్ చేసుకుని ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా మనం చేయగలుగుతాం అమ్మ. అయితే మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈ ఫార్ములా? μ2/v మైనస్ μ1/u ఈక్వల్ టు μ2 మైనస్ μ1/r అలా గుర్తుపెట్టుకుందాం. అలాగే గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. అయితే μ2 అంటే ఏంటి, μ1 అంటే ఏంటి, ఎలా గుర్తుపెట్టుకుంటారు? μ2 టు విచ్ మీడియం లైట్ రే ఈస్ గోయింగ్, μ1 ఫ్రమ్ విచ్ మీడియం లైట్ రే ఈస్ కమింగ్. ఓకే, టు విచ్ మీడియం లైట్ రే ఈస్ గోయింగ్, μ2 టు విచ్ మీడియం లైట్ రే ఈస్ గోయింగ్, μ1 ఫ్రమ్ విచ్ మీడియం లైట్ రే ఈస్ కమింగ్. ఓకే అమ్మా. సరే, ఇంకేంటి? అదే తెలుగులో అయితే ఎందులోకి వెళ్తుంది μ2, μ1 అంటే ఎందులో నుండి వస్తుంది. ఓకే, అయితే ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకుంటాం ఈజీ, ఎందుకంటే టూ కలిసినాయి కదా, అందుకే ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకుంటాం ఈజీ. μ2 టు విచ్ ఇట్ ఈస్ గోయింగ్, μ1 ఫ్రమ్ విచ్ ఇట్ ఈస్ కమింగ్. ఓకేనా? అలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈ ఫార్ములా మీద ఏదన్నా క్వశ్చన్ అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాదు. మీరు అలాగే గుర్తుపెట్టుకోండమ్మా. ఈ ఫార్ములా బేస్ చేసుకునే మనం లెన్సెస్ మీద నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ మనం డిరైవ్ చేస్తాం. ఓకే, లెన్సెస్కి సంబంధించిన ఫార్ములాస్, నెక్స్ట్ టాపిక్ లెన్సెస్ అమ్మా. లెన్సెస్కి సంబంధించిన ఫార్ములాస్ మనం డిరైవ్ చేస్తాం. ఓకే, సరే, ఇప్పుడు నెక్స్ట్ మనం లాటరల్ మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి, లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్ ఈ కేసెస్లో ఎలా ఉంటాయో చూద్దాం అమ్మా. ఓకే, రైట్. పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ టాపిక్ చూడండి అమ్మా. స్పెరికల్ సర్ఫేస్లో ఫామ్ అయిన ఇమేజ్ యొక్క మ్యాగ్నిఫికేషన్ ఎలా ఉంటుంది? లాటరల్ మ్యాగ్నిఫికేషన్, దాన్ని ట్రాన్స్వర్స్ మ్యాగ్నిఫికేషన్ అని కూడా అంటాం. ఓకే, చూడండి, ఇదిగోండి, ఇది స్పెరికల్ సర్ఫేస్. టింగ్ 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 టింగ్. ఓకే, ఇంతే కదమ్మా, రైట్. ఓకే, ఇదిగోండి, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ యొక్క హైట్ h0, ఆబ్జెక్ట్ యొక్క హైట్ h0. ఓకే, చూడమ్మా, ఒక లైట్ రే ఇలా వెళ్ళింది అనుకుందాం. ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనుకుందాం. ఇక్కడి నుంచి ఒక నార్మల్ ఇలా డ్రా చేద్దాం. ఓకే, అక్కడి నుంచి ఒక నార్మల్ ఇలా డ్రా చేద్దాం. సో ఇది రేరర్ మీడియంలోంచి డెన్సర్ మీడియంలోకి వెళ్తుంది. ఇది μ1 అనుకుందాం. దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2 అనుకుందాం. రేరర్ మీడియంలోంచి డెన్సర్ మీడియంలోకి లైట్ రే వెళ్తుంది కాబట్టి ఇట్ షుడ్ బెండ్ టువర్డ్స్ ది నార్మల్. ఇలా బెండ్ అయింది అనుకుందాం. టువర్డ్స్ ది నార్మల్ బెండ్ అయింది అనుకుందాం. టువర్డ్స్ ది నార్మల్ బెండ్ అయింది. ఓకే, అయితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందో తెలియాలి అంటే మనకి ఇంకొక లైట్ రే కూడా కావాలి. ఇంకో లైట్ రే ఇలా వెళ్ళిందంట, ఇలా పడిందంట. చూడమ్మా, పోల్ దగ్గర పడింది, యాక్చువల్గా అయితే ఇలా వెళ్ళిపోవాలి. ఓకే, ఇది నార్మల్. ఈసారి ఇది పోల్ కదా, ఇది నార్మల్. ఇదే అమ్మా నార్మల్, ఈ డైరెక్షన్లో ఉంది. సి నుంచి ఆ పాయింట్ని కలపాలి కదా. సో ఈ లైట్ రే టువర్డ్స్ ది నార్మల్ ఇలా బెండ్ అవుతుంది. బెండ్ అయ్యి ఇలా వెళ్తుంది. ఈ లైట్ రేని ఇక్కడ మీట్ అయింది. ఓకే, అంటే ఇమేజ్ ఇలా ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అయింది అనమాట. ఆ ఇమేజ్ యొక్క హైట్ని హెచ్ఐ అనుకుంటా. ఆ ఇమేజ్ యొక్క హైట్ని ఏమనుకుంటున్నామమ్మా? హెచ్ఐ. ఓకే, రైట్. ఈ పాయింట్ ఎమ్ అనుకుందాం. ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దాం. ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దాం అమ్మా. దీన్ని మనం పీ డాష్ అనుకుందాం. మిగతా స్టోరీ అంతా మీకు తెలుసు. ఏంటది? పీ డాష్ పీ ఒక చోటే ఉన్నట్టు మనం ఎజ్యూమ్ చేసుకోవాలి. ఈ రేస్ అన్ని పెరాక్సియల్ రేస్ అని ఎజ్యూమ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఏ యాంగిల్ తీసుకునే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ ఆల్ఫా అనుకుందాం. ఓకేనమ్మా, ఈ యాంగిల్ ఆల్ఫా అనుకుందాం, ఈ యాంగిల్ బీటా అనుకుందాం. ఈ యాంగిల్ ఆల్ఫా, ఈ యాంగిల్ బీటా అనుకుందాం. ఆల్ఫా అండ్ బీటా ఆర్ ఆల్సో వెరీ వెరీ స్మాల్, ఆర్ వెరీ వెరీ స్మాల్. ఎందుకమ్మా? ఎందుకు? పారాక్సియల్ రేస్ కాబట్టి. ఎందుకమ్మా? పారాక్సియల్ రేస్ కాబట్టి. ఓకే, రైట్ 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 రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి? మ్యాగ్నిఫికేషన్ రాయాలి. మ్యాగ్నిఫికేషన్ ఎం ఫార్ములా ఏంటమ్మా? హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్.
ఏంటమ్మా ఫార్ములా? హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఓకే, హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. రాద్దామమ్మా ఇప్పుడు ఈ హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఏమొస్తుందో చూడాలి ఇప్పుడు మనం. చేద్దామా? చూడండి, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకోండి అమ్మా. చిన్ని ట్రయాంగిల్ నుంచి tan ఆల్ఫా ఈక్వల్ టు ఏం రాయొచ్చు? ఒక్క నిమిషం. ఇది ఈ డిస్టెన్స్ని యూ అనుకుందాం, ఈ డిస్టెన్స్ వి అవుతుంది కదా. ఇదేమో ఇమేజ్ డిస్టెన్స్ అమ్మా వి, ఇదేమో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ, అంతే కదా. సో దీని నుంచి నేను tan ఆల్ఫా వాల్యూ రాస్తున్నా. tan ఆల్ఫా, వాట్ ఈస్ tan ఆల్ఫా? ఈ ట్రయాంగిల్ నుంచి, చిన్ని ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ నుంచి tan ఆల్ఫా అంటే ఆపోజిట్ సైడ్ బై tan ఆల్ఫా అంటే ఎంతమ్మా? ఆపోజిట్ సైడ్ అంటే h0 బై అడ్జసెంట్ సైడ్ యూ. యూ అంటే మైనస్ యూ రాయాలి, ఎందుకంటే లైట్ రే ఇటు వెళ్తుంది, మనం డిస్టెన్స్ ఇటు మెజర్ చేస్తున్నాం కాబట్టి మైనస్ యూ రాస్తాం. దిస్ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు ఆల్ఫా. రాద్దాం అలాగా. సారీ, యాక్చువల్గా బీటా ఇక్కడ తీసుకున్నా కదా, ఇక్కడ కదా తీసుకోవాల్సింది, ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ తీసుకుంటే ఉపయోగం ఏముందమ్మా? మనకి హైట్ ఆఫ్ ది ఇమేజ్ కావాలి కదా. సో బీటా ఇక్కడ తీసుకుందాం. అంటే ఆల్ఫా అనే యాంగిల్తో ఇన్సిడెంట్ అయింది, బీటా అనే యాంగిల్తో రిఫ్రాక్ట్ అయింది. ఆల్ఫా అనే యాంగిల్తో ఇన్సిడెంట్ అయ్యి బీటా అనే యాంగిల్తో రిఫ్రాక్ట్ అయిందమ్మ, అది యాక్చువల్గా. ఓకేనా? బై మిస్టేక్ ఇలా తీసుకున్నా. ఓకే, రైట్. సో tan బీటా, ఈ ట్రయాంగిల్ నుంచి tan బీటా ఏమవుతుంది చెప్పండి? ఈ ట్రయాంగిల్ నుంచి ఓకే, ఆపోజిట్ సైడ్ ఏమో హెచ్ఐ, మైనస్ హెచ్ఐ రాయాలి. ఎందుకు? హైట్ కిందకు ఉంది, ప్రిన్సిపల్ యాక్సిస్కి కిందకు ఉంది హైట్, కాబట్టి మైనస్ హెచ్ఐ రాసా. డివైడెడ్ బై ఈ డిస్టెన్స్ ఎంతమ్మా? ఇమేజ్ డిస్టెన్స్ వి. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత? ఇమేజ్ డిస్టెన్స్ వి. సో వి రాస్తుంది. ఇక్కడ మనం ఇది తీసుకోపోయినా పర్లేదమ్మా. ఓకే, అలవాటు ప్రకారం నేను తీసేసుకున్నా కానీ తీసుకోపోయినా పర్లేదు, దాంతో పని లేదు కదా మనకి. ఓకే, ఆ పీ డాష్ అని తీసుకోపోయినా పర్లేదు. ఓకే, సో దిస్ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు బీటా విచ్ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు సైన్ బీటా. ఎందుకమ్మా? ఆల్ఫా బీటా వాల్యూస్ వెరీ వెరీ స్మాల్, కాబట్టి ఆల్ఫా ఈక్వల్ టు tan ఆల్ఫా ఈక్వల్ టు సైన్ ఆల్ఫా అని రాసుకోవచ్చు. అలాగే బీటా ఈక్వల్ టు tan బీటా ఈక్వల్ టు సైన్ బీటా అని రాసుకోవచ్చు. నో ప్రాబ్లం. ఓకే, నో ప్రాబ్లం. రైట్, ఇప్పుడు ఈ పాయింట్ పి అనే పాయింట్ దగ్గర స్నెల్స్ లా అప్లై చేద్దాం. అప్లై స్నెల్స్ లా ఎట్ పి అప్లై చేస్తే ఇది μ1 సైన్ ఆల్ఫా ఈక్వల్ టు μ2 సైన్ బీటా, అంతేనా? μ1 సైన్ ఆల్ఫా ఈక్వల్ టు μ2 సైన్ బీటా. ఓకే, సైన్ ఆల్ఫా అంటే ఏం రాయొచ్చు? అమ్మా చూడండి, μ1 సైన్ ఆల్ఫా బదులు h0 బై మైనస్ యూ రాయొచ్చా? సో μ1 ఇంటూ h0 బై మైనస్ యూ రాస్తున్నా ఈజ్ ఈక్వల్ టు సైన్ బీటా అంటే ఏం రాయొచ్చమ్మా? మైనస్ హెచ్ఐ బై వి రాయొచ్చా? μ2 ఇంటూ సైన్ బీటా అంటే మైనస్ హెచ్ఐ బై వి రాయొచ్చు కదా. చూడండి, ఇటువైపు మైనస్ ఉంది, ఇటువైపు మైనస్ ఉంది, క్యాన్సిల్ అవుతాయి. మనకు కావాల్సింది ఏంటి? హెచ్ఐ బై h0 వాల్యూ కావాలి. సో హెచ్ఐ ఇక్కడ నుంచి h0 అటు తీసుకుపోండి, మిగిలిన తీసుకొచ్చేద్దాం. ఓకే, దీని ఈక్వేషన్ నుంచి హెచ్ఐ బై h0 ఏమవుతుంది? h0 అటు తీసుకెళ్ళిపోందమ్మా, మిగిలిన తీసుకొచ్చేయండి. ఓకే, ఇటువైపు ఏముంటుంది? μ1 ఈ వి పైకి వస్తుంది, డివైడెడ్ బై μ2 ఈ యూ కిందకు వస్తుంది. ఓకే, ఇలా గుర్తుపెట్టుకుంటారా? గుర్తుంటుందమ్మా ఇలాగా? ఉంటుందా? లేదా ఇలా రాస్తారా? ఇలా గుర్తుపెట్టుకుంటే బెటర్ అమ్మా, లేదంటే ఇలా రాయండి. ఎందుకంటే జనరల్గా మనకి ఫార్ములా ఎలా ఉంటుంది? μ2 బై వి మైనస్ μ1 బై యూ ఈక్వల్ టు μ2 మైనస్ μ1 బై ఆర్, ఇలా ఉంటుంది కదా ఫార్ములా. అంటే μ2 ఉన్న చోట వి ఉంటుంది, μ1 ఉన్న చోట యూ ఉంటుంది, అక్కడ కన్ఫ్యూజన్ అవుతారేమో అని. ఓకే, అంటే ఇలా రాయండి, లేదంటే ఓ పని చేద్దాం. ఎలా రాద్దాం? μ1 బై యూ డివైడెడ్ బై μ2 బై వి అవుతుంది ఇది. ఎస్, ఇలా రాయండి పని. μ1 బై యూ డివైడెడ్ బై μ2 బై వి. ఆమె ఇలా గుర్తుపెట్టుకుంటే నో ప్రాబ్లం, లేదంటే ఇలా రాయండి. ఇలాగే గుర్తుపెట్టుకుంటాం, ఎందుకు కానీ గోల ఎందుకు కానీ, ఇలాగే గుర్తుపెట్టుకోండి. ఓకే, యాక్చువల్గా మిర్రర్లో ఫార్ములా ఏమొచ్చింది? మైనస్ వి బై యూ వచ్చింది. మ్యాగ్నిఫికేషన్కి మిర్రర్లో ఫార్ములా ఏమొచ్చిందమ్మా? మైనస్ వి బై యూ వచ్చింది. అదే కర్వ్డ్ సర్ఫేస్లో ఫార్ములా ఏమొచ్చింది?
ప్లస్ వి బై యూ వచ్చింది. ముందు μ1/μ2 ఉంది. μ1 అంటే ఎందులోకి లైట్ వెళ్తుంది, μ2 అంటే సారీ μ1 అంటే ఎందులోంచి లైట్ వస్తుంది, μ2 అంటే టు విచ్ లైట్ ఈస్ గోయింగ్, μ1 అంటే ఫ్రమ్ విచ్ లైట్ ఈస్ కమింగ్. ఓకేనా? సో ఇది ట్రాన్స్వర్స్ మ్యాగ్నిఫికేషన్ యొక్క స్టోరీ. ట్రాన్స్వర్స్ మ్యాగ్నిఫికేషన్ లేదంటే లాటరల్ మ్యాగ్నిఫికేషన్కి ఫార్ములా అమ్మ. ఓకే, సో పాజ్ చేసి రాసుకోండి అమ్మ, పాజ్ చేసి రాయండి. నెక్స్ట్ చూడండి అమ్మ, లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్. ఓకే, లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటమ్మా? లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్ ఎంఎల్ అని డినోట్ చేస్తా. ఓకే, లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్ ఎంఎల్ అని డినోట్ చేస్తా. సింపుల్గా ఎమ్ అంటే అది లాటరల్ మ్యాగ్నిఫికేషన్. లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్ అంటే లెంగ్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ డివైడెడ్ బై లెంగ్త్ ఆఫ్ ది ఇమేజ్ కదండి ఇది. లెంగ్త్ ఆఫ్ ది ఇమేజ్ డివైడెడ్ బై లెంగ్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. టిక్ 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 టిక్. లెంగ్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఓకే 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 లెంగ్త్ ఆఫ్ ది ఇమేజ్ డివైడెడ్ బై లెంగ్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటే చూడండి, డింగ్ డింగ్ డిక్, డింగ్ డింగ్ డిష్, డింగ్ డిష్, ఇదే కదా కర్వ్డ్ సర్ఫేస్. మనం ఈసారి ఆబ్జెక్ట్ ఎలా పెట్టాం, నిలబెట్టలా, పడుకోబెట్టాం. ఇమేజ్ ఎక్కడెక్కడో ఫామ్ అవుతుంది. ఇది లెంగ్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, ఇది లెంగ్త్ ఆఫ్ ది ఇమేజ్. ఓకే, సో లెంగ్త్ ఆఫ్ ది ఇమేజ్ బై లెంగ్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ మనకి లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్. ఇది ఎంత సాగుతుంది? అయితే ఇక్కడ మనం ఓన్లీ ఫర్ స్మాల్ ఆబ్జెక్ట్స్ చూస్తాం అమ్మా. ఓన్లీ ఫర్ స్మాల్ ఆబ్జెక్ట్స్. ఓన్లీ ఫర్ స్మాల్ ఆబ్జెక్ట్స్ చూసినప్పుడు లెంగ్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఏమవుతుందంటే డియు అవుతుంది. లెంగ్త్ ఆఫ్ ది ఇమేజ్ డివి అవుతుంది. ఎలా అంటే చూడమ్మా, పోల్ నుంచి మెజర్ చేస్తాం కదా డిస్టెన్సెస్. ఓకే, ఈ పాయింట్ని u1 అనుకుందాం, ఈ పాయింట్ u2 అనుకుందాం. ఇక్కడి నుంచి ఈ పాయింట్ యొక్క డిస్టెన్స్ u1, ఇక్కడి నుంచి ఈ పాయింట్ యొక్క డిస్టెన్స్ u2. అప్పుడు లెంగ్త్ ఆఫ్ ది ఇమేజ్ ఏమవుతుంది? u1 మైనస్ u2. లెంగ్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఏమవుతుందమ్మా? u1 మైనస్ u2. దీనికి సంబంధించిన ఇమేజ్ ఇది. ఓకే, ఈ పాయింట్ v2 అనుకోండి, ఈ పాయింట్ v1 అనుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడ కావాలంటే v1 మైనస్ v2. అంతేనా? v1 మైనస్ v2. అంతే కదమ్మా? అర్థమవుతుందని చెప్పేది. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ v1, ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ v2. అయితే డిఫరెన్స్ ఏమవుతుంది? v1 మైనస్ v2. అప్పుడు ఈ లెంగ్త్ ఆఫ్ ది ఇమేజ్ వస్తుంది. ఇక్కడ లెంగ్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కావాలంటే u1, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ u1, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ u2. ఇది మైనస్ ఇది, అప్పుడు ఈ లెంగ్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ వస్తుంది. అలాగే ఈ డిస్టెన్స్ మైనస్ ఈ డిస్టెన్స్, అప్పుడు ఈ లెంగ్త్ ఆఫ్ ది ఇమేజ్ వస్తుంది. ఓకే, ఎప్పుడైతే నేను లెంగ్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ చాలా చాలా చిన్నది అన్నానో u1 మైనస్ u2 బదులు du రాసుకోవచ్చు, v1 మైనస్ v2 బదులు dv రాసుకోవచ్చు. అంతే. ఓకే అమ్మా, సో ఇప్పుడు మనం డిరైవ్ చేసే ఫార్ములా ఓన్లీ ఫర్ స్మాల్ ఆబ్జెక్ట్స్ అమ్మ. ఇది అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు, బట్ ఎలాగో స్టార్ట్ చేశా కాబట్టి ఓన్లీ ఫర్ స్మాల్ ఆబ్జెక్ట్ చెప్పుకొని ఇంక ఇక్కడతో వీడియో ఆపేద్దాం. ఇప్పటికే లెంగ్త్ ఎక్కువైంది వీడియో. ఓకే, రైట్. చూడమ్మా, రైట్. సరే, ఇప్పుడు దీన్ని ఎలా డిరైవ్ చేయాలి అంటే లెంగ్త్ ఆఫ్ ది ఇమేజ్ బై లెంగ్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కనుక్కోవాలి. లెంగ్త్ ఆఫ్ ది ఇమేజ్ ఎంత? dv బై du. dv బై du వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అది ఎలా కనుక్కుంటానో చూడండి అమ్మా. మనం ఇందాక ఫార్ములా రాసుకున్నాం ఏంటది? μ2 బై v మైనస్ μ1 బై u ఈక్వల్ టు μ2 మైనస్ μ1 బై r. ఓకే, ఈ ఈక్వేషన్ని ఐ విల్ డిఫరెన్షియేట్ ది అబౌవ్ ఈక్వేషన్. with respect to u. ఓకేనమ్మా, ఈ పై ఈక్వేషన్ నేను విత్ రెస్పెక్ట్ టు యూ డిఫరెన్షియేట్ చేస్తుంటే ఏమొస్తుంది చూడండి. ఇది μ2, అలాగే బయట రాయండి కాన్స్టెంట్. 1/vకి డిఫరెన్షియేషన్ 1/v² మైనస్ వస్తుంది. అంతేనా? 1/v అంటే v పవర్ మైనస్ 1కి డిఫరెన్షియేషన్ అమ్మా. ఏమవుతుంది? -1 v పవర్ -1 -1 v పవర్ -2. అంతేనా? అంటే -1/v². ఎలా వేసామమ్మా? ఎక్స్ పవర్ ఎన్కి డిఫరెన్షియేషన్ ఏంటి? సారీ n ఇంటూ ఎక్స్ పవర్ n+1. n+1 కదా, n-1. ఎక్స్ పవర్ ఎన్కి డిఫరెన్షియేషన్ ఏంటమ్మా? n ఇంటూ ఎక్స్ పవర్ n-1.
ఇక్కడ n ప్లేస్లో -1 ఉంది. సో -1 v పవర్ -1 ఓకేనా. సో 1/vకి డిఫరెన్షియేషన్ ఏంటి అంటే -1/v². మనం విత్ రెస్పెక్ట్ టు u డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి బయట dv/du అని రాయాలి, అంతేనా. డిఫరెన్షియేషన్ మీకు తెలిసే ఉంటుంది కదా, మీ ఫస్ట్ ఇయర్లో చితకొట్టసరిగా డిఫరెన్షియేషన్. ఓకే, నెక్స్ట్ -μ1 అలాగే రాయండి. 1/uకి డిఫరెన్షియేషన్ -1/u² du/du రాయక్కర్లా, 1 అవుతుంది కాబట్టి. ఓకే రైట్. ఇటువైపు ఇది కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్. సో డిఫరెన్షియేషన్ కాన్స్టెంట్ 0. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 0. ఓకే, దీని అటు తీసిపోదాం. ఓకే, ఇక్కడ ఏముంది -μ2/v2 dv/du. v2 కాదు, ఇది v². -μ2/v² dv/du ఇటు ఉంది. ఈ మొత్తాన్ని అటు తీసుకెళ్తే -μ1/u², అంతేనా. మనకు కావాల్సింది ఏంటి, dv/du కావాలి. సో dv/du వదిలేసి మిగిలినంత అటు పట్టుకుపోండి. dv/du లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వదిలేసి మిగిలినంత అటు పట్టుకోండి. ఇది మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి. సో v² పైకి వెళ్తుంది, μ2 కిందకు వస్తుంది. సో μ1/μ2 v²/u². దిస్ ఈజ్ నథింగ్ బట్ లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్. ఏంటమ్మా ఇది, లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్. ఓకే క్లియర్. సో నెక్స్ట్ టాపిక్ మనం లెన్సెస్కి వెళ్ళిపోదాం అమ్మా. నెక్స్ట్ టాపిక్ మనం లెన్సెస్కి వెళ్దాం. సరే అమ్మా, ఇక్కడతో ఆపేద్దామా వీడియో. చాలమ్మా, ప్రాబ్లమ్స్ మనం చేద్దాం అమ్మా. ప్రాబ్లమ్స్ ప్రీవియస్ ఇయర్ ఐఐటి క్వశ్చన్స్, నీట్ క్వశ్చన్స్ ఇవి ఉన్నాయి కదా, ఐఐటి జేఈ నీట్ క్వశ్చన్స్ చేద్దాం, సెపరేట్ వీడియో చేద్దాం. అందుకని ముందు నేను కాన్సెప్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. ఓకే సరే అమ్మా, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి. నన్ను ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండమ్మా. ఫేస్బుక్లో నా పేజ్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్ అని టైప్ చేయండి, వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్ అని ఉన్నాను నేను. ఓకే, అక్కడ కూడా ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.